ప్రేమిస్తే పోయేదే ఉంది, తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ పవర్ఫుల్ డైలాగ్. ఇది ప్రభాస్ చెప్పిన డైలాగే. ఇటీవల ఆ తెలుగు సినిమాలో కూడా వినిపించింది. కానీ ఇప్పుడు సేమ్ అదే డైలాగ్ వచ్చేలా అదే భావనను రాజకీయాల్లో అమలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రజలను బెదిరించి దారిలోకి తెచ్చుకోవటం కాదు, హెచ్చరించటం కాదు, ప్రేమతోనే గెలుచుకోవాలి అనే విధానాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ప్రజల పట్ల వాత్సల్యం చూపుతూ మేం మీకోసమే ఉన్నాం అనే సందేశాన్ని కూడా ప్రత్యక్షంగా అందిస్తున్నారు పవన్. అయితే రీసెంట్గా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కాకుండా ఒక సాధారణంగా సాదా సీదాగా మారుమూల గిరిజన గ్రామంలో జరుపుకోవటమే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాలు అంటే ఖచ్చితంగా భారీ బహిరంగ సభలుంటాయి. పెద్ద పెద్ద నగరాల్లో గ్రాండ్ స్టేజీలు, శక్తివంతమైన ప్రదర్శనలు కనిపిస్తాయి. అయితే విజయవాడ, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లో అయితే సభ పెట్టడం పవన్కి పెద్ద కష్టమైన విషయమేం కాదు. కానీ ఆయన మార్గాన్ని ఎంచుకోలేదు. కేవలం అల్లూరు జిల్లా పాడేరు పరిధిలోని ఒక గిరిజన గ్రామాన్ని ఎంచుకున్నారు. ఇది ఆయన ఆలోచన విధానానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ గ్రామంలో గిరిజనుల సమక్షంలో జనసేన జెండా ఎగురవేసి నిరాడంబరంగా వేడుకలు జరిపారు. అంతేకాదు, గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఏజెన్సీ ప్రాంతాన్ని కలుపుతూ రహదారుల నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మారుమూల గ్రామాలను కలుపుతూ వేసిన బీటీ రోడ్డు పనులను కూడా ఆయన స్వయంగా పరిశీలించేందుకు వెళ్లారు పవన్. అయితే ఇక్కడ కాలినడకన వెళ్లటమే ప్రత్యేక ఆకర్షణగా మారింది. మార్గ మధ్యలో కనిపించిన గిరిజనులతో మాట్లాడటం, వారి సమస్యలు వినటం, అక్కడికక్కడే అధికారులకు సూచనలు ఇవ్వటం ఇవన్నీ అక్కడ ప్రజల్లో ప్రత్యేక అభిప్రాయాన్ని కలిగించాయి. ఒక డిప్యూటీ స్థాయిలో ఉండి ఇట్లా సాదాసీదాగా వ్యవహరించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు గిరిజనులను చాలామంది రాజకీయ నేతలు ఖచ్చితంగా పరామర్శించారు. కానీ వాళ్ళు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారనే విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం, తర్వాత అసలు వాళ్ళొకళ్ళు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోవటం, ఇది తరచూ మనం చూస్తుందే వినిపించే ఆరోపణే. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విధానానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని స్థానికులేంటి అందరూ చెప్తున్నారు. ఓట్ల కోసం కాదు, వారి సమస్యను నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే భావన కూడా అక్కడి గిరిజనుల్లో పెరుగుతోంది. భారీ సభలు లేకుండానే ప్రజాదరణ పొందొచ్చని ఆయన చూపించే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఉంది. అయితే సాధారణ ప్రజల సమస్యలు చాలా చిన్నవే. మహా అయితే ఏమడుగుతారు? రోడ్లు, తాగునీరు, విద్య, కాస్త వైద్యం. కానీ వాటిపై సమయానికి స్పందించే నాయకత్వం కావాలనేదే వాళ్ళ ఆశ. మరి అలాంటి అంశాలపై దృష్టి పెట్టి పరిష్కారాలు చూపించడమే నిజమైన రాజకీయమని పవన్ కళ్యాణ్ సందేశమిస్తున్నారని అనేక మంది కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రజల్ని ఎక్కడో భయపెట్టేసి లేకపోతే వాళ్ళ సెంటిమెంట్లతో ఆడుకొని రెచ్చగొట్టి ఎంతకాలం రాజకీయం చేయగలమన్న ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకొస్తోంది. కొందరికి రాజకీయాలంటే ఖచ్చితంగా వారసత్వం, పదవి, వ్యామోహం అన్న భావన. కానీ సేవాభావంతో ప్రజల్లో కలిసిపోయి పనిచేద్దామనే విధానం చాలామంది ఎంచుకోరు. మరి అది కూడా ఒక మార్గమే అని పవన్ కళ్యాణ్ చర్యలు చూపిస్తున్నాయి. మొత్తానికి జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈసారి ఒక రాజకీయ కార్యక్రమంలా కాదు, ఒక సామాజిక సందేశంగా మారింది. ప్రేమతో రాజకీయాలు చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో ఇది ఖచ్చితంగా తెలియచేసే అంశం. మరి చూడాలి ఫ్యూచర్లో మిగతా పార్టీలు కూడా ఏమన్నా ఫాలో అవుతాయా అని. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా.